అంటే బీజేపీ ఏం చేస్తే అంటే ఏం చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం చేస్తే బాగుంటుంది ఈ ఒక పార్టీ వీళ్ళందరూ కలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే ఒక్కటే చేయాలండి, అందరు మనసు కలవాలి. మీ ఈగోజంని అది పక్క పెట్టాలి. మీ ఈగోజంని పక్క పెట్టి ఇది నా పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో మేము కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తీసుకొని వస్తాం ఒక సంకల్పం తీసుకోండి. బంగాల్లో ఈ విధంగా కార్యకర్తలు చనిపోయినారు, కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, కార్యకర్తలు జైలుకి వెళ్ళినారు, కానీ వాళ్ళు ఆగలేదు. వాళ్ళ సంకల్పం ఒకటే, మా గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బంగాల్లో రావాలని ఒక సంకల్పం తీసుకున్నారు. వచ్చింది కదా, ఆ సంకల్పం మీరు తీసుకోండి సార్. ఒక రాజాసింగ్ గురించి అసలు మీరు ఆలోచన చేయరు, అది కూడా నాకు తెలుసు. కానీ నేను ప్రతిసారి నా డిమాండ్ ఒక్కటే ఉండే, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే మీలో ఉన్న ఈగోని పక్కా పెట్టి పార్టీని డెవలప్ చేయండి. పార్టీని అభయ్ పాటిల్ గారు ఒక స్టేట్మెంట్ చూసిన, మంచి స్టేట్మెంట్, ఒక్క నెలలో మార్పు చూస్తారని. ఒక్క నెల కాదు, 6 నెలలు ఇస్తారని. 6 నెలల్లో కూడా 0 మార్పు వస్తుంది, మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే అవకాశమే లేదు కదా. ఇప్పుడు చూస్తున్నాం, అసలు ఎక్కడ దాదాపు రామచంద్రరావు గారికి ప్రెజెంట్ చేసినారండి. చేతు కట్టి నువ్వు యుద్ధం చేయంటే ఏ వ్యక్తి యుద్ధం చేస్తారు? ఒక చిన్న పోస్ట్ కూడా డిక్లేర్ చేసే పవర్ రామచంద్రరావు గారికి ఇవ్వలేదు. ఒక పోస్ట్ కూడా డిక్లేర్ చేయాలి. ఎవరు చేస్తారు అంటే రామచంద్రరావు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? నేను ఇప్పుడు పేరు చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. నేను గతంలో కూడా ఏ వ్యక్తికి నేను పేరు చెప్పలేను. ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నా, తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలకి తెలుసు. రామచంద్రరావు గారికి చేతి కట్టి మీరు పని చేయాలంటే నా చేయడు, ఒక పోస్ట్ ఆయన డిక్లేర్ చేయలేడు. పాపం ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. నేను అందుకోసం ప్రతిసారి రామచంద్రరావు ఒక మంచి అడ్వకేట్, ఇప్పుడైతే ప్రెజెంట్ అయిన అయిండు, 1 సంవత్సరం అయింది, మార్పు అయితే ఏం కనబడతలేదు. కొద్దిగా ఎందుకు మార్పు లేదు, ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది కేంద్రంలో చెప్పండి. ఇప్పుడు కేంద్ర దృష్టి తెలంగాణ పైన ఉంది అని మీడియాలో అక్కడిక్కడ మీరు చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల దృష్టి మీ పైన ఉంది, అది మీరు చూడండి. తెలంగాణ ప్రజలు మీకు ఓటేనికి రెడీ ఉన్నారు. ఫస్ట్ మీరు ఒక్కటండి. చాలా మంది కార్యకర్తలు అప్పుడే వస్తారు, చాలా మంది వేరే పార్టీ నుంచి వస్తారు అప్పుడే, కానీ వచ్చిన వాళ్ళకైనా మర్యాద ఇవ్వండి. ఎంతమంది వస్తున్నారండి బీజేపీలో వేరే పార్టీ ఏడ్చి? చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోయినారు కూడా. ఎందుకు వెళ్ళిపోయినారు? దానిపైన ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ చేసినారా? లేదు. అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు అడిగినారా? లేదు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు కూడా చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, రాబోతున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నట్టు. ఎవరు రారు, ఎవరు రారు. ఎందుకు రారు? ఉన్న వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినారు, ఉన్న వాళ్ళకే మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఉన్న వాళ్ళకే మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, వేలు ఎందుకు వస్తారు? ఎవరు రారు. నేను ఇక్కడే ఉన్నా. కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేషిప్ కూడా రిజైన్ ఇచ్చేస్తా, షరతు కట్టుకుందాం మనం. డేట్ మీరు వేసుకోండి, లెటర్ టైప్ చేసి స్టేట్ ఆఫీస్కి పంపించేస్తా. ఎవరు వస్తారు చూపెట్టండి. ఈ చిన్న చిన్న కార్యకర్తల్ని చేర్పిస్తే అది కాదు, పెద్ద నాయకులకి మీరు